తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. 170 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు హైదరాబాద్, విశాఖ, పూణే, అహ్మదాబాద్ నగరాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. హైదరాబాద్లో 5, విశాఖలో 11 మంది సైబర్ క్రిమినల్స్ ఇంతవరకు అరెస్ట్ చేశారు. విశాఖలోని వీసీ ఇన్ఫ్రా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లోను, అత్రియా గ్లోబల్ సర్వీస్లోను, హైదరాబాద్లోని విఏజెక్ సొల్యూషన్స్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. అమెరికా, కెనడాలో ఉన్న వాళ్ళని సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ చక్ర చేపట్టింది సిబిఐ. 4 నగరాల్లో సోదాలు చేపట్టింది. పెద్ద ఎత్తున నగదుతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లను, పలువురి బ్యాంక్ అకౌంట్లను స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. 170 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు హైదరాబాద్, విశాఖ, పూణే, అహ్మదాబాద్ నగరాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అయితే తెలంగాణ, ఆంధ్రాలతో పాటుగా గుజరాత్, పూణే అండ్ నాగ్పూర్ మొత్తం 4 చోట్ల కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తంగా సైబర్ క్రిమినల్స్ కోసం ఈ సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు అధికారికంగా ప్రకటించింది. అయితే ఆపరేషన్ చక్రాలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే సైబర్ నేరగాలు ముఖ్యంగా విదేశీయులను టార్గెట్ గా చేసుకుని పెద్ద మొత్తంలో మోసాలు పాల్పడుతున్నట్టుగా ఇప్పుడు అధికారులు విచారణ బయటపడింది. అయితే మొత్తం 176 మంది సంబంధించిన సమాచారాన్ని ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. ఈ 176 మంది ఏకంగా విదేశీయులు, అంటే అమెరికా, కెనడాలో ఉంటున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకుని వీళ్ళు పెద్ద మొత్తంలో సైబర్ నేరాలు పాల్పడుతున్న వాళ్ళ డబ్బులు మొత్తం లాగేస్తున్నారు, వాళ్ళని క్రిమినల్ ఉచ్చులోకి లాగుతున్నారని చెప్పి కూడా అటు ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు 176 మంది క్రిమినల్స్ కోసము అటు అధికారులు, సిబిఐ అధికారులు ఆపరేషన్ చక్రంలో భాగంగా సోదాలు నిర్వహించగా అటు పూణే, అహ్మదాబాద్ తో పాటుగా హైదరాబాద్, విశాఖపట్నం మొత్తం 4 నగరాల్లో మొత్తంగా ఉదయం నుంచి కూడా సోదాలు చేసి 26 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్ తో పాటు పెద్ద మొత్తంలో డివైజ్లు, తర్వాత పెద్ద మొత్తంలో సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నారు. కొన్ని చోట్ల ఏకంగా కాల్ సెంటర్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో బ్యాంక్ అకౌంట్లను ఇతరులకు ఎరగా వేసిన బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్ల ద్వారా విదేశీయులను టార్గెట్ గా చేసుకుని మొత్తంగా మోసాలు పాల్పడుతున్న బయటపడింది. అయితే దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా 176 మంది సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. దాంట్లో ఇటు విశాఖపట్నంలో 11 మంది, హైదరాబాద్ లో 5 మాత్రం ఇప్పటికి అరెస్ట్ చేస్తాం. మొత్తంగా 26 మందిని అరెస్ట్ చేయగా 170 మంది ఇంకా పరారులో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నాం అని చెప్పి సిబిఐ అధికారికంగా చెప్పింది. దీని సంబంధించి చూసినట్టయితే సైబర్ నేరగాళ్లు మన పక్కనే ఉండి మనతోటి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఫర్దర్ గా ఇంకా విచారణ చాలా విషయాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ రమేష్.